హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగున్నట్టున్నారు అందరూ. నిన్న హోలీ పండగ జబర్దస్త్ చేసినట్టున్నారు అందరూ. ఫస్ట్ టైం ఫుడ్ వీడియో చేస్తున్నా. ఈజీ అయిన ఆనియన్ పకోడా చేస్తున్నా. ఆనియన్ పకోడా చేయాలంటే ఏం కావాలా? కట్ చేసిన ఆనియన్స్ కావాలా. కట్ చేసిన వీడియో తీయలే, ఎందుకంటే కన్నీళ్ళు వస్తాయి. కన్నీళ్లతో వీడియో స్టార్ట్ చేస్తే బాగుండదు కదా. ఇలా కట్ చేసుకున్న ఆనియన్లో బేసిన్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఏం కలపాలా? దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రీగా రాదు కదా. కొంచెం అల్లంని వెల్లుల్లిని గట్టిగా దంచి ఒక స్పూనుడి పేస్ట్ తీసుకుపోయి ఆనియన్లలో కొట్టండి. కొట్టి దాన్ని కలపండి. ఆ తర్వాత ఏం కావాలా? మెయిన్ పదార్థం పకోడీలకి మన శనగపిండి కావాలి. శనగపిండిని ఆనియన్లు వెల్లుల్లి పేస్ట్లా కొంచెం వేసి నూనె వేసి నీళ్ళు వేసి కలపండి. ఒక మంచి బ్యాటర్ కింద ఒక థిక్ బ్యాటర్ ఫామ్ అయ్యేటట్టు 5 నిమిషాలు మంచిగా కలపండి. కలపండి. కలిపిన తర్వాత ఏం చేయాలా? ఇప్పుడే చాలా ఇంపార్టెంట్ స్టెప్. రుచికి తగ్గ ఉప్పు, కారము, కొంచెం మసాలా, వామ, లైట్గా ధనియాల పొడి వేసుకుని మళ్ళీ ఆ బ్యాటర్ ఆనియన్, అల్లం వెల్లుల్లి, శనగపిండి బ్యాటర్లో ఇవన్నీ కలిపి మంచిగా కలపండి. కలిపి పక్కన పెట్టండి. పక్కన పెట్టి అవి కొంచెం మంచిగా అంటుకునే మంచిగా సెట్ అయ్యే లోపల మనం ఏం చేయాలా? బాండి స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసి హై ఫ్లేమ్లో దాన్ని ఆయిల్ని గరం పెట్టాలి. ఎట్లా రోహిత్ శర్మ టీ కొడతాడు కదా సిక్స్లు పవర్ ప్లేలో గట్లా. వన్స్ 5 నిమిషాలు అయిన తర్వాత మిడిల్ ఓవర్స్లో కోహ్లీ బాయ్ అన్నట్టు కొంచెం సిమ్లో పెట్టుకొని ఈ మనకున్న ఈ ఆనియన్లు ఇవన్నీ చేసిన పేస్ట్ ఉంటుంది కదా బ్యాటర్ని, దాన్ని తీసుకుని చిన్న చిన్న మీకు నచ్చిన షేప్స్లో 5-6 చొప్పున బాండీ సైజుని పట్టుకుని ఆయిల్లో ఫ్రై చేయండి. 5-6 మీకు 2-3 నిమిషాలు కావచ్చు, 4-5 నిమిషాలు మీ ఫ్లేమ్ని బట్టి ఫ్రై చేసి పక్కన పడేస్తే మంచి బ్రౌన్ కలర్లో రావాలి. నేనైతే 5 మినిట్స్ పెట్టినా, ఎందుకంటే నేను సిమ్లో పెట్టుకుని చేసిన కాబట్టి, కోహ్లీ లెక్క స్లోగా ఆడినా కాబట్టి. నాకు మొత్తం అయితే ఇవాళ చేసిన దానికి ఒక 27-22 పకోడీల వరకు అయితే తయారైనాయి. సో దీంట్లోకి నార్మల్లీ ఏంటంటే పుదీనా చట్నీయో కొత్తిమీర చట్నీయో చేస్తారు. మనం అది చేయలే, కొంచెం కాంటినెంటల్గా ట్రై చేద్దామని డిఫరెంట్గా చేసినాం. ఏం చేసినాం? కొంచెం చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, ఆర్గానో సీడ్స్, నిమ్మకాయ రసము, సాల్ట్, కొంచెం టమాటో క్యాచప్ వేసి మంచిగా కలిపి ఒక చిన్న సాస్ కింద తయారు చేసినాం. అది పకోడీలో వేసి తింటే జబర్దస్త్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మస్తు ఉంది. నా ఫస్ట్ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ వ్యూస్ కామెంట్స్లో పెట్టండి. మన స్టైల్ ఆఫ్ కుకింగ్ ఎలా ఉందో చెప్పండి. ఇంకేమైనా మార్పులు చేర్పులు కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో డెఫినెట్లీ చేస్తా. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, ఎంజాయ్ యువర్ వీకెండ్స్. హ్యావ్ ఎ గుడ్ నైట్.